కానీ అన్యాయం జరిగే చోట పెద్ద మనిషిలా కూర్చోలేను. ఏంటమ్మా ఇది? ఎందుకింత మొండిగా ఉన్నావు? ఇది మొండి పట్టుదల కాదు గగన్. మగవాడికి విడాకులు ఒక మాట మాత్రమే, ఆడదానికి అది జీవితకాల శిక్ష. భర్త వదిలేసిన ఆడదాన్ని ఈ సమాజం ఎలా చూస్తుందో, జనాల మాటలు సూదుల్లా ఎలా కుచ్చుకుంటాయో నేను అనుభవించాన్రా. భూమికి ఆ పరిస్థితి రానివ్వను. కానీ మన పూరి జీవితం గురించి కూడా మనం ఆలోచించాలి కదమ్మా. అవునమ్మా, భూమి మాత్రమే ఆడపిల్ల, నేను కాదా? నా పెళ్లి పీటల మీద ఆగిపోయింది. అందరూ నన్ను జాలిగా కాదు, ఎగతాళిగా చూస్తున్నారమ్మా. పెళ్ళాగిపోయిన అమ్మాయిని సమాజం పెళ్ళాగిపోయిన అమ్మాయిలా చూడదు, ఏదో లోపం ఉన్నట్టు చూస్తుందమ్మా. నాకు నా జీవితం ఉండకూడదమ్మా? నేను సంతోషంగా ఉండద్దా? భూమి కోసం నన్ను బలిస్తావా అమ్మా నువ్వు? పిచ్చిదానా, నీ సంతోషం కోసం నేను ప్రాణం ఇస్తాను. కానీ ఒక ఆడదాని కన్నీళ్ల మీద ఇంకో ఆడదాని కాపురం పెట్టకూడదు. నీ మెడలో తాళి పడాలి, కానీ ఇంకో ఆడదాని తాళి తెగిపోయాక కాదు. గగన్, ఆడదాని ఉసురు తగిలిన ఇంట్లో శుభం తలుపు తట్టదు. పూరి మీద చల్లే పన్నీరు భూమి కన్నీరవ్వకూడదు. నువ్విలా మాట్లాడితే నేనేం చెయ్యాలి? నిజం తెలుసుకోవాలి. ప్రేమించిన అమ్మాయిని వదిలేసిన రోజు మగవాడు గెలిచినట్టు కనిపిస్తాడు, కాని మనిషిగా ఓడిపోతాడు. నేను రాను. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నా ఆశీర్వాదం నా కూతురుకుంటుందేమో కాని నువ్వు భూమికి చేసే అన్యాయానికి ఉండదు. తారా కాల్ చేస్తుంది. గగన్ గారు బయలుదేరారా? ఇంకా లేదు, మేము రెడీ అయ్యాం. ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అమ్మ రావట్లేదు. ఏంటి రావట్లేదా? ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుందేంటి? ఫోన్ వదిలేసి బయటికి ఎందుకు వెళ్ళింది? అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? నా డ్రైవర్కి ఫోన్ చేస్తాను. ఏ నెంబర్ది? హలో మేడం. రేయ్, మీరా ఉందా? ఉన్నారు మేడం. ఫోన్ ఇవ్వు మేడం. హలో మీరా? వదినా. ఎక్కడికి వెళ్తున్నావు? అది నేను ఎక్కడికైనా వెళ్లే ముందు నాకు చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి నీకు? నాకే కష్టం వచ్చినా నీ దగ్గరికే వచ్చాను. నా కన్నీళ్ళ విలువ నీకు తెలియకపోతే నేనెందుకు చెప్పాలి? ఏం మాట్లాడుతున్నావు? నీకేం కష్టం వచ్చింది? ఏం కష్టం వచ్చిందో నీకు తెలియదా వదినా? నిన్న రాత్రి అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య ఏమో నీ కాపురం నువ్వే కాపాడుకోవాలి అన్నాడు. నీ మొగుడిని నువ్వే మార్చుకోవాలి అన్నాడు. నీ
చేయని పని నేనెలా చేయను అని అడిగావు. నా సమస్య నాదే అని చెప్పావుగా. నా కాపురం కాలిపోతుంటే మీరు దూరం నుంచి వేడి కాచుకున్నట్టు చూస్తున్నారా? ఇప్పుడు మాత్రం ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నావు. నేను నీతో ఏం మాట్లాడనపో. మీరా దీనికైనా పిచ్చి పట్టిందా? ఏమవుతుంది? నా దగ్గరకు వచ్చి మాట్లాడడం ఏంటి? మీ రిసెప్షన్కి వెళ్ళాం కదా. ఇది ఆ భూమి పని అయి ఉంటుంది. చెప్తా. మేడం. రే ఫోన్ మీరాకివ్వు. ఇస్తున్నాను మేడం. మేడం. నేను మాట్లాడని అన్నాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? అబ్బా మీరా ఒకసారి విను. రాత్రి ఎవరితో మాట్లాడావు? అన్నయ్యతోనే మాట్లాడాను, నీతో కూడా మాట్లాడాను. అన్నయ్య ఏమో మందు తాగుతున్నాడు, నువ్వైతే హాయిగా ముసుగు తన్ని పడుకున్నావు. అసలు నువ్వెక్కడికి వెళ్తున్నావు? గగన్ ఇంటికి. వాడి దగ్గరికి ఎందుకు? నిజం చెప్పడానికి. ఏంటా నిజం? బిందు శివల పెళ్లి చేసింది భూమి కాదు నువ్వే అని. ఆ రోజు పెళ్లి మండపంలో నాతో అబద్ధం చెప్పించావు. ఎప్పుడైనా నిజం చెప్తాను నేను. మీరా నీకన్నా పిచ్చి పట్టిందా? నువ్వే ఎందుకు ఇదంతా చెప్పాలి? నేను చెప్పకపోతే రేపు ఇంకో జీవితాన్ని నాశనం చేస్తారు. మీరా బాగా విను. ఇది భూమి వేసిన ఎత్తు. ఆ మాటలన్నీ నువ్వు నమ్ముతున్నావా? నిజం వినడానికి ధైర్యం లేని వాళ్ళే అబద్ధాన్ని కుట్ర అంటారు వదినా. మీరా నా సంగతి నీకు తెలుసు కదా. ఆ ఇప్పుడే అర్థమైంది నీ గురించి బాగా. మీ- మళ్ళీ బో తీసుకో. అర్థమైంది. కేపీని రెచ్చగొట్టి పెళ్లి విషయం చెప్పి భయపెట్టి మీరా చేత నిజం చెప్పించాలని ఆ భూమి ప్లాన్ చేసింది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి పిన్ని, మీరా అత్తయ్యతో మాట్లాడావా? ఏం చేసావు? మీరానే మాయ చేసావు. ఇప్పుడది గగన్ దగ్గరికి వెళ్తోంది. నిజం చెప్తానంటోంది. ఇంకా నీకు అర్థం కాలేదా పిన్ని? అబద్ధం ఎంత తెలివిగా పరిగెత్తినా నిజం ఒక్క అడుగు వేస్తే చాలు, దాని నీడ కూడా కనిపించదు. రాత్రి మీరిద్దరూ లేని టైంలో ఒక చిన్న నాటకం ఆడాను. మీరా అత్తయ్య భయపడిపోయింది. ఎందుకంటే తన అబద్ధాల వల్ల ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అవుతుందని అర్థమైంది. కానీ ఆయన ఇంట్లో లేడుగా. అందుకే చెర్రిని పెట్టాను. ఓ నీ ప్లేస్లో నేను మాట్లాడాను.